అందరికీ శుభోదయం. మిస్టర్ శ్రీనివాస్. సో క్రికెటర్ అనమాట. అంటే క్రికెట్ గురించి బాగా విశ్లేషణ చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి ఒక వ్యక్తి. నాకు క్రికెట్ చూడటం వచ్చు, ఆస్వాదించడం వచ్చు, అంతవరకే తప్పించి మనోడు ఏంటంటే క్రికెట్ గురించి, ఆటగాళ్ళ యొక్క సామర్థ్యాల గురించి, జట్టు దాని గురించి కొంత బాగా మనోడికి వివరణ ఉంది. నాకు తెలియదు, కొంచెం నాలెడ్జ్ నేర్చుకోవడం కోసం మనోడితోటి ఇట్లా ఎర్లీ మార్నింగ్ జాగింగ్ వచ్చినప్పుడు అట్లా కలుస్తూ మనోడితో మాట్లాడుతూ ఉంటాను. కాకపోతే ఇదంతా నాకు పల్లెటూరు కాబట్టి మాకు ఇట్లా చాలా 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 బాగుంటుంది. సో ఇక్కడ మనకు ఒక వ్యక్తి వాటర్ కొడుతూ ఉన్నాడు, పక్కన వచ్చేసి డ్రింకర్స్ కూడా పెట్టారు, చాలా బాగుంది. సో ఈరోజు మనకు వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ 2 మ్యాచెస్. అంటే మధ్యాహ్నం తర్వాత, అంటే సాయంత్రం 7 o'clock వేసుకొని మళ్ళీ ముంబై ఇండియన్స్ పేరు పెట్టిపోతే బాగోదబ్బా. అంటే నాకు చెప్పాను, నీకు జట్టు పేర్లు తెలియదు కానీ మ్యాచ్ చూస్తాను. అది కూడా ఎప్పుడు చూస్తానంటే అవకాశం ఉంటే సాయంత్రం ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో చూస్తాను, అంతే తప్పించి ఇప్పుడు మ్యాచ్ అంత బానిస అయితే నేను కాదనుకో. ఇప్పుడు అవ్వాలి, ఓకే ఇప్పుడు అవ్వాలి. ఇప్పుడు మరి వీడియోలు చేయాలంటే నువ్వు మ్యాచ్ చూస్తే నేను చూడకుండా చేస్తావా? సరే, వెళ్తూ మాట్లాడదాం మనం. ఓకే. సో ఈరోజు ఏ జట్టు గెలిచే అవకాశం ఉంది అంటే, ఇప్పుడు మనం వచ్చేసి ఒక టాస్ వేసుకోవాలి. వేసిన తర్వాత నేను వచ్చేసి నాకు ముంబై ఇండియన్స్ నాకు ఇచ్చేసావు. సో నువ్వైతే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ అన్నావు. కానీ మ్యాచ్ ఆరంభంలోనే నీకు చావు దెబ్బ తగిలింది. అవును, గుర్తుందా? అవును. ఏంటి చెప్పది? ఏంటంటే మ్యాచ్ ఓడిపోయాను. మ్యాచ్ ఓడిపోవడం అంటే నువ్వు నిన్న ఎంత గీరబోయావురా. ఖచ్చితంగా కేకే అన్నావు కదా రాత్రి, అందుకే కేక పుట్టించారా? అవునవును, అర్థమైందా? ఓకే ఓకే. అందుకే నిన్ను కేక పుట్టించి తర్వాత టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు మై డియర్ ఫ్రెండ్. టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు మై డియర్ ఫ్రెండ్. టైం ఎప్పుడు ఒకేలానే ఉంటుంది. ఒకేలా ఉండదని చెప్పాక టైం దాని పాటుకి అది వెళ్ళిపోతానే ఉంటుంది. మనమే దాంతో పాటు ప్రయాణం చేయలేక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఓకే, మనకు సుత్తి ఎప్పుడు ఉండేదే కానీ మన ఇద్దరి మధ్యలో. సో ఈరోజు జట్టు యొక్క సామర్థ్యాల గురించి నాకు కొంచెం వివరించాలి. నేను దగ్గర కొంచెం నాలెడ్జ్ నేర్చుకోవాలి. సాయంత్రం నా జట్టు యొక్క బలం గురించి నేను తెలుసుకొని. నీ జట్టు బలమే ఉందలే. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఉండాల్సిన హార్దిక్ పాండ్యా కెప్టెన్, అన్నారు. ఎంతమంది ఉండా మాకు ఒక తల ఉండడు చాలు. ఈరోజు శంకర్కి నిన్న గెలిచారని ఆనందం పొందాడు. ఈరోజు ఆ ఓటమి రుచి మనం చూపిపోతున్నాం. ఎందుకంటే మన చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోబోతుంది. ఈరోజు గెలుపు అనేది మనం రుచి చూడబోతున్నాం. ఓటమి అనేది మన బాలశంకర్ ఫేస్ చేయబోతున్నాడు. ఆ ఓటమి పెయిన్ ఎలా ఉండిద్దో ఆటోమేటిక్గా శంకర్కి ఈరోజు తెలిసిద్ది. అంటే అందుకనే మాట తడబడుతుందంట. అవునవును, మాట తడబట్టం కాదు రాజా, ఎన్నిట్లో నీకు విషయం ఒకటి అర్థం కావట్లా. ఇప్పుడు ఎలాగూ దెబ్బలు తిన్న వాళ్ళకి దెబ్బ కొట్టడం దేనికి సైలెంట్ గురు అంటే సాయంత్రం నిన్నేమనుకున్నావు అన్నట్టు మనం గెలిచాం. ఇప్పుడు ఎలాగ ఓడిపోతాం ముందే చెప్పేసాం అనుకో, నువ్వేమనుకుంటావు? ఒక్కదానికేనా ధోని. నా బలం ఏంది? రోహిత్. ఓకే కదా, ఉండాలి, ఆ మాత్రం ఉండాలి. రోహిత్ సపోర్ట్ చేసేటప్పుడు మరి ఆటగాళ్ళ మీద రోహిత్. అందుకే నేనేంటంటే నాకు ఇండియన్ కెప్టెన్, దానితోటి మొన్న ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించింది, ఒంటి చేత గెలిపించాడు. అందుట్లో ఒక విషయం గమనించలేదు నువ్వు, మా వీరుడు టాస్ అన్ని ఓడిపోయాడు. అవును, మ్యాచ్ గెలిచాడు. అంటే టాస్ వాళ్ళకి, మ్యాచ్ మాకు. ఈ రోజు కూడా మా టాస్ ఓడిపోతాడు, మ్యాచ్ మేము తీసుకుంటాం. అంటే టాస్ గెలిచిన ఆనందం తప్పించి మీకు ఇంకేం మిగలదు. ఓకేనా? ఓకే. కాబట్టి కానీ నీకు ఒక విషయం తెలియట్లా, నువ్వు ఇష్టపడే రోహిత్ శర్మ కెప్టెన్ కాదు, నేను ఇష్టపడే ధోని కెప్టెన్ కాదు. అర్థమైందా? అది వేరే వేరే కెప్టెన్లు. కెప్టెన్ ఇటు పక్క హార్దిక్ పాండ్యా ముంబైకి, నీకు నాకు రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అనమాట. అది మాకు వచ్చేది, మీకు బలాలు ఉన్నాయి, మాకు ఉండారు ఆటగాళ్ళు మా జట్టులో కూడా. అదేందో ఆడికి చూస్తావు. చెప్పమమ్మా, ఈరోజు చెప్పనమ్మా. ఈరోజు నేను ప్రెడిక్ట్ చేయను ఈరోజు, ఎందుకంటే మనం ప్రెడిక్ట్ చేస్తుంటే అది ఎక్కడో లాజిక్ మిస్ అయిపోతున్నాం. అందుకని మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. మీకు ఉండారు బలాలు, మంచి ఆటగాళ్ళే ఉండారు, ఓకే ఒప్పుకుంటాం, మాకు ఉండారు. కానీ నిన్న మిస్ అయింది అన్నట్టు మనము ఫస్ట్ పవర్ ప్లే అయిపోయేదానికి మ్యాచ్ తేలిపోయిందని. అవునవును, అది ఈ రోజు నీకు దాని వాల్యూ ఏందో ఈ రోజు తెలిసిద్ది. అది అట్టా ఉండదు ఈ రోజు మ్యాచ్, గ్యారంటీ పోటాపోటీగానే ఉండిద్ది. అంటే ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం చేతులు ఎత్తేస్తానంటావు, సాయంత్రం చేతులు ఎత్తేస్తానంటావు. నేను చేతులు ఎత్తుతాను, నువ్వు చేతులు ఎత్తుతాను, చూస్తామమ్మా చూస్తాం. అట్లా శ్రీనివాస్, నీకు విషయం అర్థం కావట్లా. ఇప్పుడు మన ఎంత క్లోజ్ ఫ్రెండ్స్, ధోని కానీ మన రోహిత్ శర్మ బెస్ట్ ఫ్రెండ్సే, కానీ ఆటలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చూపిస్తారు కదా. వాటిలో ఎవరు టాలెంట్ వాళ్ళు చూపించుకోకపోతే ఎలా? అవును, అలాంటప్పుడు దాని గురించి మనం దిగులు పడాల్సిన పనిలే. అదే గెలిచేది మేమే. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో అనుకోవాలి అలా. నేను అనేది అదే, గెలిచేది నువ్వని నువ్వు అనుకోవాలి, గెలిచేది మేమని నేను అనుకోవాలి. ఓహో, అలా అనుకోకపోతే
ఉండలేమంటున్నా. సరే శ్రీనివాస్, అయితే సాయంత్రం మనం మ్యాచ్ చూద్దాం, మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేద్దాం. సో కానీ నిన్న మిస్ అయిన థ్రిల్లింగ్ అవన్నీ ఈరోజు మ్యాచ్లో, ఈరోజు జరగబోయే 2 మ్యాచ్ల్లో కూడా గ్యారంటీగా నువ్వు పొందుతావు. దానికి నాది గ్యారంటీ, అది 100% గ్యారంటీ. ఫ్రెండ్స్, మీకు కూడా చెబుతున్నా, నిన్న ఏదైతే మనం మిస్ అయ్యామో థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ లేదు నిన్న. ఫస్ట్ అవునవును పవర్ ప్లేలోనే మ్యాచ్ తేలిపోయి అంతా సప్పగా అయిపోయింది. కానీ వన్ సైడ్ వార్ అయిపోయింది. ఈ రోజు అలా జరగదు. ఈ రోజు జరిగే 2 మ్యాచ్లు చాలా మధ్యాహ్నం మ్యాచ్ ఎలా ఉండిద్దో చెప్పలేం, కానీ ఈ మ్యాచ్ మాత్రం థ్రిల్లింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండి చూడు. అదే మాట రేపు నువ్వు ఒప్పుకోపోతే అప్పుడు అడుగు. అది సరే, నీ చేత ఒప్పిద్దాం నేను అనుకుంటున్నాను, నా చేత ఒప్పిద్దాం నువ్వు అనుకుంటున్నావు. ఎట్టి పరిస్థితుల్లో కానీ నీకు ఓటమి రుచి చూపిపోతున్నావు ఈరోజు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనోడు చెప్తూ ఉన్నాడు. కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత పర్టికులర్గా వీలైతే ఈరోజు నైటే కూర్చుంటాం ఒకసారి, లేకుంటే సో మార్నింగ్ సహజంగా జాగింగ్ వచ్చి మాట్లాడుకుందాం. ఇన్నిట్లో నేనైతే మనస్ఫూర్తిగా కోరుకునేది, ఆరోగ్యంగా కుటుంబ సమేతంగా అందరూ ఆదివారం కాబట్టి మ్యాచ్ చూడండి, కానీ ఎంజాయ్ చేయండి అంతే. బెట్టింగ్ జోలికి మాత్రం వెళ్ళదు. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం రేపు మార్నింగ్ కానీ ఆట అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంతే. ఎంటర్టైన్మెంట్ కోసమే ఈ ఆటలు పెట్టింది కూడా. ఎందుకంటే సాయంత్రం 7 గంటల దగ్గర నుంచి ఆట విడుపు. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో పెడుతూ ఉంటారు కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు అక్కడ లోకల్గా ఉన్నటువంటి సహజంగా కుటుంబ సమేతంగా అందరూ కలిసి వెళ్తూ ఉంటారు, మ్యాచ్ చూస్తుంటారు. ఒక సినిమాకి వెళ్ళినట్టుగానే, కాకపోతే లైవ్ మ్యాచ్ చూడటం అనేది టీవీలో చూస్తుంటాం కదా, లైవ్ మ్యాచ్ చూస్తుంటాం కాబట్టి పిల్లలకు చాలా ఎంజాయ్ చేస్తారు. సో మ్యాచ్ చూసి ఎంజాయ్ చేద్దాం అంతే తప్పించి దాన్ని మనం ఏదో అట్లా ఫీల్ కావద్దు అని చెప్తూ మనస్ఫూర్తిగా. ఓకే, నాది కూడా ఒక చిన్న పాయింట్ చెప్పండి. నిన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విపరీతమైన అభిమానులు వచ్చి స్టేడియం మొత్తం పోరెత్తిద్ది అనుకున్నాం కదా, అది రాత్రి ఆ మ్యాచ్ జరగలేదు. నన్ను క్షమించండి ఆ విషయంలో. కానీ ఈరోజు మాత్రం మిస్ అవ్వరు మీరు, ఎందుకంటే ఈరోజు జరిగేది ధోని. నీకు పసుపు మయం అంటే స్టేడియంలో నీకు కనపడిద్ది, ధోని అంటే కూడా ఏదో నీకు తెలిసిద్ది. నీకు వచ్చింది తెలీదా? నా ఒంటి మీద ఏముందిరా? బులుగు ఉంది. సాయంత్రం కూడా బులుగుమయం. భారత జాతీయ పతాకం మధ్యలో ఏముంటుంది? అశోక చక్రం. ఏం కలర్ అది? బ్లూ. ఆ బ్లూ చూస్తావు సాయంత్రం నువ్వు. ఓకే, గెలుపు మాది. సుదర్శన్ చక్రం. బ్లూ ఎల్లో వస్తావు, సాయంత్రం తెలిసిద్ది. సరే శ్రీనివాస్, అయితే నిన్న మిస్ అయిన థ్రిల్లింగ్ ఫ్యాక్ట్స్ అన్ని ఈ రోజు ఉంటాయి. అలాగే నిన్న మిస్ అయిన మనం అనుకున్నాం కదా కోహ్లీకి వీర విహారమైన సపోర్ట్ ఇస్తారని, ఆ సపోర్ట్ అనేది ఏందో ఈ రోజు చూస్తావు నువ్వు. నీ రోజు చూపిస్తాను నీకు. ఓకే, నీకేముండా టీవీలో మొత్తం పెట్టి పసుపు మయం అంటే ఏందో ఈ రోజు నువ్వు పేస్ట్ అయిపోతున్నావు. ఇక్కడ ఒక విషయం చెప్తా, మొత్తం నువ్వు పసుపు మయం అంటున్నా, నేను బ్లూ మయం అంటున్నాను. కానీ ఈ విషయం అర్థం కావాల్సింది, ఆ మ్యాచ్ కి జరిగేది ముంబైలో కాదమ్మా, చెన్నైలో కాబట్టి చెప్పాం. మీకు లేదా, మాకుందమ్మా, చెన్నైలో జరిగింది కాబట్టి చెబుతాం. కానీ ఫ్రెండ్స్ ఒకటి చెబుతున్నాను, చెన్నైలో జరిగిన, హైదరాబాద్లో జరిగిన, ముంబైలో జరిగిన, ఎక్కడైనా ధోని ఉంటే అది ఆయన ఒంటి మీద ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే అందరు అదే వేసుకుంటారు. అంతమాత్రం నేను కూడా ఒప్పుకుంటా ఆ విషయంలో. నేను ఇక్కడ అందుకే పసుపు మయం, పసుపు సముద్రం అంటే ఆయనకి నీకు చూపిస్తానమ్మా. ఓకే, పసుపు వేసుకున్నా బులుగు వేసుకున్నా గెలుపు నాదే కా రాజా. కిలోలు కాదు, టన్నులు కొద్ది పసుపు మయం రేపు ఆయనకి చూపిస్తాను. ఇప్పుడు ఒక విషయం గమనించాలి శ్రీనివాస్, ఇప్పుడు పసుపు మయమైనా బ్లూ మయమైనా గెలుపు మాదేగా. దాని గురించి మనం డిస్కషన్ చేసుకోవడం దేనికి? ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మనం మన ఈవినింగ్ మరుసటి రోజు మళ్ళీ మనకు వీడియో కలుద్దాం. సో రేపటి మ్యాచ్ గురించి మనం రేపు మార్నింగ్ మాట్లాడతాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఒక మాట, మధ్యాహ్నం 3 గంటల మ్యాచ్కి హైదరాబాద్ అన్నాడు, నేను రాజస్థాన్ అన్నాను. ఈ విషయంలో నాకు శంకర్ని సపోర్ట్ చేద్దామని ఉంది. కానీ సాయంత్రం 7:30 మ్యాచ్ మాత్రం అస్సలు తగ్గేదేలే చెబుతున్నాను. చెన్నై చూపిస్తారు. చూద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.